వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. బిర్యానీ ప్రేమికుల కోసం ఈరోజు నేను మీకు పన్నీర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా ఎందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందు అడుగు మందం గల గిన్నె తీసుకోవాలి. అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాజీరా, చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఆయిల్లో వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు, పుదీనా, కొత్తిమీర వేసి పన్నీర్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ నెయ్యి, 1 నిమ్మకాయ రసం పిండుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలిపి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత రైస్ని ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో చెక్క, ఇలాచి, సాజీరా, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ వక్కను, ఉప్పును తగినంత వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి. మరిగిన నీళ్లలో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 90% ఉడకనివ్వాలి. 90% ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న పన్నీరు మిశ్రమంలో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 10-15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఆహా, చూస్తేనే తినాలనిపిస్తుందిగా, ఇంకా ఎందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.